ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశం. హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన పోలీసులు. ఈ ఏడాది నుంచి తల్లికి వందనం, సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనపర్తి మండలంలో ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభం. హాజరైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశం. మాజీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఆయన స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర శెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సెక్యూరిటీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాగున్నప్పటికీ దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ఎలక్షన్ జరిపినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఎప్పుడు అప్పుడప్పుడు మేము ఏదో చర్చలు దెబ్బలాడుకుంటుంటాం, కానీ ఎప్పుడు కలిసి నన్ను దగ్గర నెగ్గించి ఎలక్షన్ చేసిన సత్యబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే కోఆర్డినేటర్ బాబీ గారికి, అలాగే ఇవాళ పెళ్లి కొడుకు మన రాజశేఖర్ గారికి, దాస్ గారికి, నిలుపుతు వెంకటేశ్వర మిత్రులు, అలాగే గోవింద్ గారికి, దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం జరిగింది. శ్రద్ధతోటి పనిచేస్తాం. ప్రతి చోట ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకు చలన ఓట్లు గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఉంటాయి. విశ్వంగా కూడా నమస్కారం తెలియజేస్తాను. ఇది గ్రాడ్యుయేట్ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలిసి మరి పట్టభద్రులైన మేధావులందరినీ కూడా ఓటు అభ్యర్థించి నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్లు ఎలా కలవాలి, ఓటర్లందరినీ కూడా మరి అందరూ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పోలింగ్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటుకి తీసుకొచ్చే బాధ్యత మా కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ పేరు దగ్గర మొదటి ఓటు ఒకటానికి వేసి నెగ్గించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకు నెగ్గించాలన్న సమస్య కూడా ఇక్కడ ఉంది. ఆ రోజు మరి 2024 జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విద్యులైన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో గత 7 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం, అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి గత 7 నెలల్లోనే సుమారుగా 4-5 లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతలు దాడి చేశారు. కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలను ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాలుగా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28వ తేదీన శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్పై ఆర్థిక శాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆదాని అవినీతి పర్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షునిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన ఆదానికి సాయం చేసే విధంగా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 అమలును 6 మాసాల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. మన దేశంలో ఆదానికి వత్తాసుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అన్ని రకాలుగా సాయం చేస్తున్నారని చెప్పారు. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చను లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆదానికి అనుకూలంగా ఈ చర్యలు చేపట్టడంతో ఇటు మోదీ అటు ట్రంప్ కార్పొరేట్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు 6 మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి వత్తాసుగా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు. ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ అదానికి మోడీ గారి సపోర్టు, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు, మీరు లాలుచిపడి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరొకటి కార్యక్రమం దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారంటే ప్రభుత్వాలు, అందులోనూ అమెరికా ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు, ఒక దేశాధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి, మీరందరూ కూడా లొంగి ఆయన గుడిగం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టుందని నేను అడుగుతాను. పైగా 6 నెలల తర్వాత అవసరమైతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని కూడా మీరు చెప్తున్నారంటే ఇంతకంటే నీచాతినీచంగా కార్పొరేట్లు కొమ్ముగాయడం అనేది మరొకటి ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఈ అన్ని అంశాలపైన కూడా ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల బీజేపీ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమారెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీని గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీలతారెడ్డి, నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, అనుబోతు వెంకటకృష్ణ, గోపాలకృష్ణ, మండల నాయకులు పాల్గొన్నారు. మరి వేచి ఉండడం నిజంగా అందరినీ అభినందిస్తున్నా. మరి బీజేపీ బంధువర్గానికి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్సులు తెలియజేస్తాను. మరి మీరంతా కూడా సరే ఈ ఎన్నిక ఒక తీరే కొందరు ఏమనుకుంటారు అంటే ఖమ్మం జిల్లాలో వీళ్ళకి తలకిందులు చేయడం కోసం కార్యకర్తలు చూస్తే రేపు ఫలితం వచ్చిన తర్వాత సాధించబోతామనే పూర్తి నమ్మకం నాకు. ఆ విషయంలో అందరూ కృషి చేస్తున్నందుకు కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం గంట లోపల ముగించుకున్నాం. అనేది మీ అందరి దగ్గర ఉంది. ఒక 20 ఓట్లకి ఒకళ్ళ చొప్పున మనం ముందే ప్రిపేర్ చేసుకొని వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని ఇక్కడికి పిలవడం జరిగింది. దీని గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుల 20 మందికి ఓన్లీ నేను ఏం చేయాలి మనం అనే దాని మీదే మాట్లాడతాను. ఎందుకంటే అందరూ అన్ని విషయాలు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. మరి ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో మరి ఈరోజు వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరుగుతూ ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. నా పేరు పులి సర్వోత్తమ్ రెడ్డి. మరి ఈ సందర్భంగా అర్హులైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరినీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని మంజూరు చేయించడం, 19 నెలల నుంచి మరి మంజూరీ కానట్టి పిఆర్సీని వెంటనే మరి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరి అమలు చేయించడం, తర్వాత పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా వెనువెంటనే చెల్లించే తీరుగా ముఖ్యంగా 20,000 సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మొన్న నెల రోజులు సమ్మె చేసిండ్రు. వారికి మినిమం బేసిక్ పే ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలోని అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాయిలర్ కోళ్ల పెంపకదారులను అప్రమత్తం చేసేందుకు 17 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఒకేసారి వేలాదిగా బాయిలర్ కోళ్ల మృతిని అనుముల్లంకలో గుర్తించామని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం హనుమంతరావు తెలియజేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ అనుమానిస్తూ వాటి నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో జాతీయ కోళ్ల పరిశోధన శాఖలకు పంపించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలోని అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. కిట్టేది కొద్ది కిట్ట ఓకే కిట్ట అభిలాష్ గారు ఆ కిట్టు చూపించినాను. సగం వెళ్తురు సగం చీకటి అవుతుంది అన్న. మళ్ళీ దిగింది సైకి
వద్దు ఒకటి చాలులే మనకి. భోపాల్ పంపించేది ఇదేగా సాయికృష్ణ ఇటు చూడండి. సార్ చూపించండి ఇవన్నీ కిందగానండి రెక్కలు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదిలో శ్రీవారి తెపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థాన ఈవో సన్యాసిరావు ఆదేశాల కొరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంసవాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దుర్గా ఘాట్ వీక్షిస్తుండగా శ్రీవారి హంసవాహనాన్ని అధిష్ఠించిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి శ్రీదేవి భూదేవి సమేతంగా నదీ ప్రవేశం చేశారు. సాంప్రదాయ ప్రకారం శ్రీవారి హంసవాహనం 3 సార్లు పవిత్ర కృష్ణా నదిలో జలవిహారం చేసింది. కృష్ణానదీ తీరంలో చక్రస్నానాన్ని ఆచరించుకుని స్వామి యొక్క విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా ఆహ్లాద దర్శనం కోసం ఆయనతో పాటు మనందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇది చాలా సుఖమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా భావించాలి. ఈరోజు పవిత్ర కృష్ణానదీ తీరంలో విహరించడమే చాలా సుకృతం. తెప్పోత్సవ కార్యక్రమం మొదటి రౌండ్ పరమాత్మునితో పాటు బ్రాహ్మణ వీధిలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాయం సంధ్యవేళ తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకు చంద్రుడు ఎట్లా చక్కగా సంధ్య కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మంగి గ్రామంలో ఫాస్టర్ వారా సామ్యూల్ బొల్లం దావీద్ ఆధ్వర్యంలో సత్యసువార్త చర్చి వారు నిర్వహించు ఉజ్జీవ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉజ్జీవ మహాసభలకు రాజమండ్రి నుండి ఫాస్టర్ సందీప్ హాజరై యేసుక్రీస్తు కోసం చక్కటి మాటలు బోధించారు. సిరిపురం గ్రామానికి చెందిన దావీదు అద్భుతమైన సాక్ష్యం వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి వమ్మింకి తరలివచ్చారు. విశ్వమిడి లేఖన భాగము కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన
పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన నేను అందరూ వచ్చి నన్ను ఇడిపించుకుని తీసుకొచ్చారు సిరిపురం. వచ్చిన తర్వాత లైసెన్స్ మట్టుకి 3 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. 3 సంవత్సరాలకు డ్రైవింగ్ చేయడానికి లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యంలోనూ మరి ఉపాధ్యాయం పనులు అయ్యి జరుగుతున్నాయి. నా భార్య మట్టి పనులకు వెళ్తూ 3 సంవత్సరాలు కూడా చాలా భయంకరమైన స్థితిలో నేను జీవించాను. లైసెన్స్ లేకపోవడం వల్ల ఫుల్గా నాకుండే లక్షణాలు ఏంటంటే కోడి పందెములు, పేకాట, కళ్ళు, సారా, బ్యాందీ. ప్యాకెట్కి మళ్ళీ ఎలాగనుకుంటున్నారు మరి మామూలుగా వెళ్ళి అడుగురు కాదు 6 గంటలు క్యారేజ్ పెట్టుకుని పోవాలా అంత సమయం. అటువంటి పరిస్థితుల్లో నేను తిరిగాను. చాలా భయంకరమైన స్థితి. 3 సంవత్సరాలు బిడ్డలు చదువుతున్నారు. చదివే టైంలో సరైన చెప్పి మీ అందరి దగ్గర నేను ఒప్పుకోవాల్సిన పని ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. దేవుడి మాటలు దాయకూడదు. దేవుడితో నేను ఒప్పుకున్నాను. పొలాలు ఉంటే బియ్యం ఉండే కాదు, బియ్యం ఉంటే ఇంట్లో సరుకులు ఉండే కాదు. చాలా భయంకరమైన స్థితి. ఇలా జీవిస్తుండగా బాగా నిలిపోయింది. తాటేగిలి గుడిసేటప్పుడు మాది వర్షం కురితే వర్షం కూడా ఇంట్లో పోయేది. గాలి వాళ్ళతో సూర్యులకి నిలబడడం వచ్చింది. చాలా దీనమైన స్థితిలో ఉంటుండగా బిడ్డలు చదువుతున్నారు. నాడు అరాచకానికి, ఆక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్ గా మారిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును నరకాసురుని వధగా భావించి ప్రజలు నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటుగా ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి. ఆ కోవలోనే అరాచకాలకు పాల్పడి అధికారం పోయిన వెంటనే చేసిన పాపాలకు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కలుగులోకి వెళ్లి దాక్కున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని నేడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై గన్నవరం ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది. ఐ రిపీట్, మా నరకాసు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను. నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరు విజయవాడలో ఉంటాడు పాప. ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు. మేము అనుకుంటూనే ఉన్నాం, అరే అమాయకుడుని ఎందుకు అరెస్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటాను? అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈరోజున ఎన్ని కేసులండి? పార్టీ కార్యాలయం తగలబెట్టారని. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనాపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. ఆర్గనైజ్డ్ క్రిమినల్. అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను. ఈ కొత్త చట్టం ప్రకారం, బిఎన్ఎస్ఎస్ ప్రకారం
అతన్ని సెక్షన్ 311 3 భూమిలో ఒకట్లు 311 కింద కూడా అరెస్ట్ చేయాలా? పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను. పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి మా వాళ్ళ మీద అప్పుడు పోలీసులు కూడా 2 తొత్తులు ఉన్నారు అక్కడ. వాడి సంగతి కూడా తెలుస్తాం. పోలీసులు ఆనాడు 2 తొత్తులు ఉన్నారు, పనికిరాని పోలీసులు. వాళ్ళని పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు 30-40 రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినల్ ఇతను, ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఇతను. ఇతను అమాయకుడు అంటారండి ఈ పనికి మాలినవాడు. నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసినవాడు, పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు. ఆనాడు ఇరిగేషన్ మంత్రి మీద కూడా బూతులు తిట్టాడు ఇతను మంత్రిని. మంత్రి సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాడు. ఎందుకు వీడి తర్వాత మా ఎమ్మెల్యే, మా దగ్గర పుట్టినవాడే, మా దగ్గర పెరిగినవాడే, కానీ కంసుడు లాంటి వాడు. ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు, క్రిమినల్ లాగా వ్యవహరించాడు. పట్టిసే మట్టి అంతా కొట్టేశాడు. అక్కడ బాపులపాడులో అటెంప్ట్ మర్డర్, ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు ఇతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను. అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు, కాదండి, నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు, ఎన్నో నేరాలు చేసిన వాడు. అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. సంతోషపడుతున్నారు అందరూ అతను అరెస్ట్ చేస్తే. నేర ప్రవృత్తిలో ఆరితేరినవాడు అతను. లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి? ఏమైనా కష్టపడి ఏమైనా ఉద్యోగం చేశాడా? ఏమైనా వంశవారంగా ఏమైనా జమీందారి కుటుంబం అది? లేదే. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా. అనపర్తి మండలం కొతుకులూరులో శ్రీ అనంతలక్ష్మి గణపతి జనరిక్ మెడికల్ జనరల్ స్టోర్స్ మరియు ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, కొతుకులూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రూరల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశం. హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్.
వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన పోలీసులు. ఈ ఏడాది నుంచి తల్లికి వందనం, సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనపర్తి మండలంలో ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభం. హాజరైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.